హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. మనకి వెల్త్ మేనేజర్స్ 250 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 5th ఆగస్ట్ 2025, ఇంకా 25th ఆగస్ట్ 25 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మొదటైతే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. మొదటైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం మీ యొక్క ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ టైం ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కానీ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదు మీ యొక్క ఫుల్ నేమ్ ఇంకా 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే మొత్తం నేను ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అయితే మన ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలన్నమాట. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అలా కూడా ఇక్కడ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్ అనమాట వదిలేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 × 3.5 సెంటీమీటర్స్ ఉండేది. అలాగే ఇక్కడ మనం లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ క్యాప్చర్ ఫోటో అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఎలో అనాలి, ఎలో ఉంటే కనుక ఫోటో అనేది తీసుకుంటుంది, మీరు చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ QR కోడ్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వయా అయితే మొబైల్ ద్వారా చేయాలనుకుంటే కింద ఆప్షన్ ఉంది అనమాట. లేదు మీకు వెబ్ క్యామ్ ఉంటే కనుక ఈ విధంగా ఇది ఎలో అంటే అదైతే తీసుకుంటుంది. ప్లస్ ఇక్కడ మనం ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తామో అదైతే మనం కొన్ని కాపీస్ అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. దాదాపుగా 8 నుంచి 10 కాపీస్ దాకా తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం మనకి అవసరం అవుతాయి. సో సేమ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు అట్టి పెట్టుకోవాలి. ప్లస్ ఇంకా కూడా కిందకి వచ్చేస్తే ఇది మనం టిక్ ఆన్ చేయాలన్నమాట ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఫోటో అనేది లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని కొంచెం క్లియర్ పిక్చర్ అనమాట. కలర్ ఫోటోగ్రాఫ్ 20 to 50 KB వరకు JPG ఫార్మాట్ అలౌ అయితే చేస్తారనమాట. సో అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకొని JPG ఫార్మాట్లో 10 నుంచి 20 KB వరకు ఒక JPG ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం ఇక థర్డ్ ట్యాబ్ అనమాట. మీకు కేటగిరీ EWS, OBC, SC, ST ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకో. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. వెల్త్ మేనేజర్ MMGS కింద 2 కిందకి అయితే వస్తాయి. 93,000 రూపీస్ అయితే శాలరీ ఉంది. 250 వేకెన్సీస్ దాకా ఉన్నాయి అనమాట. ఇక్కడ మన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. SC ఒక 37, ST 18, OBC 67, EWS ఒక 25, UR 103 ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీరు దాని ప్రకారం మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకో. ఇదైతే తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేయాలి, లేకపోతే అవసరం. ఇది కూడా PWD క్యాండిడేట్స్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కూడా మీరు 1984 రైట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే అప్లై చేస్తామని ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ అలాగే ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ కనుక ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ప్లస్ అలాగే ఇక్కడ డిఫాల్ట్ ఏదైనా మీరు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని లేకపోతే క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి పేమెంట్స్ చేయకుండా మీ మీద రీపేమెంట్ డిఫాల్టర్గా మీరు ఏదైనా ఉన్నారా అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండవు, ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా నీకు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ పైన ఇంకా రిలీజియన్ మనం ఎంటర్ చేసాము. ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలి. ఇక్కడ అదర్ దాన్ హిందూ కనుక మీరు ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కింద కొంత రిజర్వేషన్స్ అవి ఉంటాయి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ స్టేట్ అనమాట. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వచ్చినాయి 3 సిటీస్ అనమాట. ఇంకా తెలంగాణ ఇస్తే మనకి ఇక్కడ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వచ్చే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటో ఐడి అలాగే యొక్క ఐడి ఏదైతే ఉందో టిక్ ఆన్ చేస్తే మనకి ఇది ఎనబుల్ అవుతుంది. పాన్ కార్డ్ ఇచ్చారు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీని మీద ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ అనేవి
దీని మీద ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఆ కార్డును మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఐడి ప్రూఫ్ కోసం కూడా మనం ఇక్కడ బ్యాంక్ పాస్ బుక్ అనమాట ఫోటోగ్రాఫ్ ఉన్నది, లేదంటే కనుక ఆధార్ కార్డు కానీ, ఇంకా కూడా ఫోటో ఐడెంటిటీ ఇష్యూడ్ బై ఎనీ గెజెటెడ్ ఆఫీసర్స్ కానీ, ఇంకా కూడా కాలేజ్ వాళ్ళు ఇచ్చింది కానీ, ఇంకా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది కానీ, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఐడి కానీ ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఇక్కడ ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్కి సంబంధించినటువంటి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారో దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 25 to 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. అంటే మినిమం 25, మ్యాక్సిమం ఒక 35 ఇయర్స్ వరకు. అదైతే మనం 1 ఆగస్టు 2025కి చెక్ చేసుకోవాలి. 1 ఆగస్టు 2025 అనేది కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. చూసుకోవచ్చు మీరు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య. దానికి అదనంగా SC ST వాళ్ళు 5 ఇయర్స్, ఇంకా OBC NCL వాళ్ళకి 3 ఇయర్స్, ఇంకా కూడా PWD క్యాండిడేట్స్కి ఒక 10 ఇయర్స్ వరకు కూడాను ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా కూడా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వేసి పెట్టాలి, అంటే కౌన్లు అనమాట. వాళ్ళు ఇక్కడ మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. నో బెర్త్ అవసరం లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, ఇంకా విడోరా, డైవర్స్లు, జ్యుడిషియల్ సెపరేటెడా అలా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి ఇంకా కూడా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా GST ఇన్వాయిస్ కోసం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు అయితే చూపిస్తున్నారు విత్ GST అనమాట. ఇక్కడ 177 రూపీస్ ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్కి 177 రూపీస్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 1180 రూపీస్. అదైతే మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి EQ ట్యాబ్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 25 ఆగస్ట్ 2025కి మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే అవసరమవుతుంది అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ఎంటర్ అయితే చేయాలి. అంటే అగ్రిగేట్ టోటల్గా అన్ని సెమిస్టర్స్, అన్ని ఇయర్స్ కలుపుకొని ఆల్ సబ్జెక్ట్స్ మీద టోటల్ అగ్రిగేట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మన పర్సంటేజ్ వేస్తున్నప్పుడు దాన్ని రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. సపోజ్ మీకు కనుక ఈ 54.99 వస్తే 55 ఎంటర్ చేయకూడదు. ఎగ్జాక్ట్ 54.99 లేదంటే 54 ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నోట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఫుల్ టైం 2 ఇయర్స్ MBA కానీ, ఇంకా అలాగే MMS, PGDBA, PGDBM, PGPM, PGDM ఇవైతే అవసరమైతే అవుతాయి అన్నమాట. పైన చెప్పినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ టైము రెగ్యులర్ 2 ఇయర్స్ అవసరం అవుతుంది అనమాట. ఇంకా మనకి NISM, IRDAI కానీ, NCFM, AMFI లాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకి PGతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అవుతుంది యాజ్ ఏ ఆఫీసర్ అనమాట. లేదంటే మేనేజరియల్ రోల్లో ఏదైతే వెల్త్ మేనేజ్మెంట్ విత్ పబ్లిక్ బ్యాంక్స్లో కానీ, ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ, ఫారెన్ బ్యాంక్స్లో కానీ, బ్రోకింగ్ ఆర్గనైజేషన్స్లో కానీ, సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్లో కానీ, లేదంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో కానీ ఏదో ఒక ఇక్కడ చెప్పిన వాటిల్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆఫీసర్గా ఇంకా లేదంటే మేనేజరియల్ పొజిషన్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఇచ్చారో ఇదైతే అవసరం అవుతుంది అనమాట. 2 ఇయర్స్ డిగ్రీ లేదంటే కోర్స్ ఏదైతే ఉన్నాయో MBA లేదంటే MMS, PGDBA లేదంటే PGDBM, PGPM లేదంటే PGDM. దీనికైతే కట్ ఆఫ్ వచ్చేసరికి 25 ఆగస్టు 2025కి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డిగ్రీ డీటెయిల్స్ మొదలు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆర్ట్స్ అంటే BA వాళ్ళు అనమాట. BSc వాళ్ళు అయితే సైన్స్ తీసుకోవాలి, BCom వాళ్ళు అయితే ఇది తీసుకోవాలి, అగ్రికల్చర్ వాళ్ళు అయితే తీసుకోవాలి, మేనేజ్మెంట్ అయితే ఇది తీసుకోవాలి, ఇంకా అదర్ BTech లాంటి వాళ్ళు అయితే అదర్స్ తీసుకోవచ్చు అనమాట. మీరు దేంట్లో అయితే డిగ్రీ చేశారో అది అనమాట. ఇంకా డిగ్రీ సర్టిఫికేట్స్ ప్రకారం పాసింగ్ ఇయర్ అండ్ మంత్ డే అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చిందని ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మెన్షన్ చేయాలన్నమాట. రౌండ్ ఆఫ్ చేయకూడదు ఇందాక చెప్పినట్టుగా. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే మెన్షన్ చేయాలి. ప్లస్ ఇక్కడ స్టార్ మార్క్ అయితే డిగ్రీకి పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మరి PGకి ఉండాలన్నమాట. ఇది అప్లికేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మీరు ఇక్కడ డిగ్రీతో పాటు చేసే అప్లికేషన్ అవుతుంది. కాకపోతే మనకి అవకాశం లేదనమాట. ఇక్కడ PG అనేది కంపల్సరీ.
ఇక్కడ ఇచ్చారు. MBA అంటే మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా PGDB అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఇలాగా పైన చెప్పినటువంటి ఆ యొక్క వాటిలో ఏదో ఒక దాంట్లో మీకు 2 years ఫుల్ టైమ్ ఇదైతే ఉండాలి. 2 years MBA అయితే ఇది తీసుకోవాలి, ఇంకా MMS అయితే ఇది తీసుకోవాలి, PGDBA, PGDBM, PGPM, PGDM దేంట్లో అయితే మీరు ఇది చేశారో తీసుకోవాలన్నమాట. ఇంకా పీజీకి సంబంధించినటువంటి ఒక ఇయర్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు అనేది, ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్కులు లేదని చెప్పేసి మీరు పీజీ ఎంటర్ చేయకపోతే అప్లికేషన్ అయితే అవ్వచ్చు, నాకు తెలియదు. అయితే ఇక్కడైతే అలౌ చేయరనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదో ఒక 2 years ఫుల్ టైం పీజీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఆ యొక్క సెక్యూరిటీస్ ఫారంలో కానీ దానికి సంబంధించినటువంటి వాటిల్లో ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఫారెన్ బ్యాంక్స్లో కానీ బ్రోకింగ్ ఫారమ్స్లో కానీ వాటిల్లో అయితే వెల్త్ మేనేజ్మెంట్ విత్ పబ్లిక్ బ్యాంక్స్కి సంబంధించిన వాటిల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్లో ఆ యొక్క 3 years ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అయితే కావాలన్నమాట వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్స్లో. మిగతా వాళ్ళైతే అప్లికేషన్ చూసుకొని అయితే పెట్టుకోవాలి, ఫీజు అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మనకి పీజీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది 1-2 సార్లు చదువుకొని ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ యొక్క పీజీ ఏదైతే ఉన్నదో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదంటే డిప్లొమా అయిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారనమాట. సో మీరు డిగ్రీ లేదంటే పీజీ చేస్తున్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క ఇంటర్న్షిప్స్ కానీ వాటిని అయితే ఇక్కడ కన్సిడర్ అయితే చేయరనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలి అది. సో ఉన్నదని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. ఇక్కడ చిన్న వాటిల్లో 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫీసర్ ఆర్ మేనేజరియల్ రోల్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ విత్ పబ్లిక్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ ఆర్ బ్రోకింగ్ ఫారమ్స్, సెక్యూరిటీ ఫారమ్స్, అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏదో ఒక వాటిల్లో వెల్త్ మేనేజ్మెంట్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంకా డూ యూ హ్యావ్ డిజైరబుల్ సర్టిఫికేట్స్ ఇందాక చెప్పినట్టు NISM, IRDAI లాంటివి ఏదైనా ఉంటాయి మీకు సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి. ఇది లేకపోయినా పర్లేదన్నమాట. ఇదైతే డిజైరబుల్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్, లేకపోయినా పర్లేదు. ఇది మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దీనికి కూడా స్టార్ మార్క్ పెట్టలేదు అనమాట వీళ్ళు, కానీ మీరు తప్పనిసరిగా ఇక్కడ ఇది కూడా ఎంటర్ చేయాలి. 25th August 2025కి మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. కంపెనీ నేమ్ మీరు ఏ బ్యాంకులో చేశారో, ఏ సెక్యూరిటీ ఫర్ము, లేదంటే కనుక ఏ బ్రోకింగ్ ఫర్మ్లో వర్క్ చేశారనేది ఇక్కడ, లేదంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైనా కంపెనీ నేమ్ అనమాట. డిజిగ్నేషన్ ఆఫీసరా, మేనేజరా, జూనియర్ మేనేజరా ఏంటి అనేది ఎంటర్ చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇదైతే మనం పీజీ అయిన తర్వాత ఉన్నటువంటి డేట్స్కి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అక్కడ 3 years సర్వీస్ ఉండాలి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏం చేశారనేది, ఇంకా కూడాను ఎందుకు ఆ యొక్క జాబ్ని మీరు రిలీవ్ అయ్యారనేది, సపోజ్ ఇక బెటర్మెంట్ అయితే బెటర్మెంట్ ఏదైనా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజెస్ ఒకటైతే కంపల్సరీగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. తెలుగు ఇలాగనమాట. ఇంగ్లీష్ కూడా అందరికీ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ కూడాను రీడ్, రైట్, స్పీక్, హిందీ కూడా వస్తే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇంకా రెడ్ మార్క్ ఉన్నవన్నీ ఫిల్అప్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది, చెక్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడాను మీరు చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత మాత్రమే మీరు ముందుకైతే వెళ్ళాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే అగ్రీ అనాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా అని చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటే కనుక మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ని ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి, అలాగే గ్రూప్ ఆ యొక్క డిస్కషన్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేము అన్నీ కూడా మన అప్లికేషన్ ఎంటర్ చేసిన దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే చూసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఒకటే ఎగ్జామ్ అనమాట. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. 3 steps ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మీ నేమ్ కనుక ఎప్పుడైనా మార్చుకోండి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దానికి వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తామని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలి. మీ నేమ్ కనుక ఇప్పుడు చేంజ్ చేసుకోకపోతే ఇక్కడ దీన్ని టిక్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం తప్పనిసరిగా టిక్ ఆన్ చేయాలన్నమాట. సివిల్ అంటే ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు బ్యాంక్స్ నుంచి కానీ లేదంటే క్రెడిట్ కార్డు లోన్స్ లేదంటే ఆ యొక్క రీపేమెంట్ చేయకుండా మీ మీద ఏదైనా డిఫాల్టర్గా మీరు ఏదైనా ఉంటే కనుక మీకు ఆ యొక్క సిబిల్ స్కోర్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఎటువంటి మీ మీద డిఫాల్ట్ ఇది లేదని చెప్పేసి
ఇక్కడ మనం డిక్లరేషన్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇది అయితే టిక్ ఆన్ పెట్టుకోవాలి. తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. ఓకే ఆర్ యు షూర్ అంటారు. ఓకే అనాలి. ఈ స్టెప్లో అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనం ఇక క్యాప్చా ఎంటర్ అయితే ఉంది, ఇది ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన గైడ్లైన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ అనేది చేసుకొని దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. జేపీజీ ఫార్మేట్ 20 to 50 KB మనకి అలో చేస్తారనమాట. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అని రాసుకొని ఇంగ్లీష్లో ఈ విధంగా అనమాట ఇంకా సైన్ చేసుకొని స్కాన్ చేసి దానిని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం SC ST PWD క్యాండిడేట్స్కి 177, ఇంకా ఆల్ రిమైనింగ్ కేటగిరీస్కి 1180 రూపీస్ అయితే చూపిస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి సెప్టెంబర్ 9, 2025 దాకా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ అయితే తీసుకోవచ్చు.